హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఆనిముత్యాలు. టుడే స్పెషల్ నేను రవ్వ కేసరి అండ్ మింట్ పులావ్ ఒకటి చేశానండి. సో ఫస్ట్ మనం రవ్వ కేసరి స్వీట్ ఒకటి చూద్దామండి. సో దాని ప్రాసెస్ ఏంటో ఇప్పుడు ఎలాగో చూద్దాం. నేను ఫుడ్ కలర్స్ అవి ఏమీ వేసుకోలేదండి, న్యాచురల్గానే చేశాను. సో ఇప్పుడు వీడియో ఏంటో చూద్దాం. ఒక కడాయి పెట్టుకున్నాను, స్టవ్ ఆన్ చేసుకున్నాను, 3 స్పూన్స్ ఆఫ్ నెయ్యి వేసుకున్నాను. డ్రై ఫ్రూట్స్ అనేవి యాడ్ చేసుకొని ఫ్రై చేసుకున్నాను. ఒక 1 మినిట్ మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలి ఫ్లేము. సో ఇవి ఫ్రై అయిపోయినండి. నేను ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను. సో అదే కడాయిలో ఒక 1 స్పూన్ అడిషనల్గా యాడ్ చేసుకున్నాను నెయ్యి. అండ్ బొంబాయి రవ్వ ఉంటుంది కదా, సూజీ రవ్వ. సో అది 1 కప్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుంటున్నాను. సిమ్ ఆర్ మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఒక 4 మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలండి. సో వాటర్ అనేది నేను పక్కన బాయిల్ చేసుకున్నానండి, ఒక 3-4 కప్స్ వరకు. సో ఆ వాటర్ అనేవి బొంబాయి రవ్వలో యాడ్ చేసుకున్నాను. ఒక 3 కప్స్ వరకు యాడ్ చేసుకుంటున్నాను నేను. 2.5 కప్స్ వరకు వాటర్ అనేవి వేడి వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. మనకు రవ్వ కూడా బాయిల్ అవుతుంది, చక్కగా ఉడుకుతుంది, కుక్ అయిపోతుంది. సో వాటర్ పోసేటప్పుడు సిమ్లో పెట్టుకోవాలి. సో సిమ్లో ఉంచి ఇంకా రెసిపీ అంతా మనం కుక్ చేసుకోవాలి. సో ఒక చిన్న కప్తో ఒక 1 కప్పు పంచదార అండ్ ఇలాచి అండ్ కర్పూరం అంటారు కదండి, అది కొంచెంగా లిటిల్ బిట్ కొంచెం యాడ్ చేసుకున్నాం, చిటికెడు. సో అదంతా మెల్ట్ అయ్యేటట్టు ఒకసారి మిక్స్ చేసుకుందాము. షుగర్ అనేది 1 కప్పు మనం బొంబాయి రవ్వ తీసుకున్నాం కాబట్టి ఒక 1/2 కప్ వరకు బొంబాయి రవ్వ అనేది యాడ్ చేసుకుంటే సరిపోతుంది. సో ఉండలు లేకుండా బొంబాయి రవ్వని మిక్స్ చేసుకుంటూ ఉండాలి స్వీట్ని. సో ఆల్మోస్ట్ మనకి స్వీట్ అనేది రెడీ అయిపోయింది, రవ్వ కేసరి. ఇందాక నేను డ్రై ఫ్రూట్స్ అనేవి ఫ్రై చేసుకున్నాను కదండి, సో అవి పైన యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకుందాము. దగ్గర పడే వరకు మిక్స్ చేసుకుంటూ ఉండాలి. సో ఒక 3 స్పూన్స్ వరకు డ్రై ఫ్రూట్స్ అనేవి యాడ్ చేసుకున్నాను. ఒకసారి మిక్స్ చేసుకుందాము. సో మిక్స్ చేసుకున్నాక మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చండి. సో నేను స్టవ్ ఆఫ్ చేసుకున్నానండి. ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటున్నాను రవ్వ కేసరిని. అంటే మనం కర్పూరము ఇలాచీ పౌడర్ కూడా వేసుకున్నాం కాబట్టి మంచి స్మెల్ వస్తుందండి న్యాచురల్గా. సో ఇలా గార్నిష్ చేసుకున్నాను కిస్మిస్ అండ్ క్యాష్యూస్తో. చాలా బాగా టేస్ట్ అనేది కుదిరింది. సో నెక్స్ట్ రెసిపీ వచ్చి మనకి మింట్ పులావ్, పుదీనా పులావ్ అంటారు కదా, సో అది ఒకటి అడిషనల్గా ప్రిపేర్ చేసుకున్నాను. సో దాని ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూద్దాం మనం. సో రైస్ అనేది మనం బాస్మతి రైస్ ముందే బాయిల్ చేసి పెట్టుకుంటే సరిపోతుంది. మింటు, జీలకర్ర, 2 పచ్చిమిర్చి, సాల్ట్ అనేది నేను మిక్సీలో వేసుకున్నానండి. సో అది నేను మిక్సీ పట్టుకుంటున్నాను ఇప్పుడు పేస్ట్ లాగా. సో రెడీ అయిపోయిందండి. నేను ఒక బౌల్లోకి తీసి పెట్టుకుంటున్నాను దాన్ని. సో ఇంకా ప్రాసెస్ ఏంటో చూద్దాం. ఒక కడాయి పెట్టుకున్నాను, స్టవ్ ఆన్ చేసుకున్నాను. సో నెయ్యి అనేది ఒక 1 స్పూన్ వరకు యాడ్ చేసుకున్నాను. ఆయిల్ అండ్ డాల్డా ఒక 1 స్పూన్ వరకు యాడ్ చేసుకున్నాను. సో బిర్యానీ దినుసులు ఉంటాయి కదండి, అవన్నీ యాడ్ చేసుకున్నాను. అండ్ ఆనియన్స్, పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకున్నాను. బిర్యానీ దినుసులు అనేవి చెక్క, లవంగాలు, జాపత్రి అన్నీ ఉంటాయి కదండి, ఇలాచి, ఎండుమిర్చి అన్నీ యాడ్ చేసుకున్నాను నేను అడిషనల్గా. సో అవి ఫ్రై అయ్యాక ఆనియన్స్, కరివేపాకు యాడ్ చేసుకున్నాను. రైస్ అనేది నేను ముందు ఒక 1/2 అవర్ నానబెట్టుకున్నానండి. బాస్మతి రైస్ నేను కుక్ చేసుకున్నాను విడిగా సాల్ట్ వేసి.
సో ఇందాక రెడీ చేసుకున్న పేస్ట్ ఉంది కదండి మింట్ది, సో అది యాడ్ చేసుకున్నాను. పచ్చివాసన పోయే వరకు ఒక 1 minute ఫ్రై చేసుకోవాలండి మీడియం ఫ్లేమ్లో ఉంచి. ఒక 1/2 స్పూన్ వరకు సాల్ట్ అనేది యాడ్ చేసుకున్నాను. మీకు ఇష్టమైతే క్యాష్యూస్ కూడా యాడ్ చేసుకోవచ్చు, అడిషనల్గా క్రిస్పీగా బాగుంటాయి. సో ఒక 1 minute కుక్ చేసుకున్నాక రైస్ అనేది ఒక చిన్న ప్లేట్లో తీసుకునండి. ఇలా పొడుగ్గా పులుకులుగా రైస్ అనేది ప్రిపేర్ చేసుకున్నాను. సో 2 plates వరకు నేను రైస్ అనేది యాడ్ చేసుకున్నాను. కేర్ఫుల్గా మిక్స్ చేసుకుంటూ ఉండాలి, రైస్ అనేది విరిగిపోకుండా చాలా కేర్ఫుల్గా టర్న్ చేసుకుంటూ ఉండాలి. మొత్తం రెసిపీ అంతా మిక్స్ అయ్యేటట్టుగా కలుపుకోవాలి, సిమ్లో పెట్టుకోవాలండి. సో ఒక 1 minute లిడ్ పెట్టేద్దాము సిమ్లో ఉంచి. సో మనకి రెసిపీ అనేది రెడీ అయిపోయిందండి. దీన్ని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకున్నాం ఇంకా మనం. సో ఇలా గార్నిష్ చేసుకున్నానండి పుదీనా అండ్ క్యాష్యూస్తో, అండ్ అడిషనల్గా రైతా కూడా రెడీ చేసి పెట్టుకున్నాను. దీని కాంబినేషన్గా రైతా కూడా బాగుంటుంది. సో ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మన ఆనిముత్యాలు.